రాధాకృష్ణుల అమర ప్రేమ కథ. రాధాకృష్ణుల ప్రేమ కథ అనేది భగవద్గీత పురాణాల ద్వారా మనకు తెలిసిన అత్యంత పవిత్రమైన కథ. ఇది కేవలం ప్రేమ కథ కాదు, భక్తి, ఆధ్యాత్మికత మరియు ఆత్మల కలయికకు ప్రతీక. ఇప్పుడు ఈ కథలో మనం ఒక చిన్న భాగాన్ని తెలుసుకుందాం. గోకులం జీవితపు అందం. గోకులం అనే చిన్న గ్రామం దేవకీ నందనుడి ఆటలతో పరవశమై ఉండేది. యమునా నది ఒడ్డున బాలకృష్ణుడు తన మురళీస్వరంతో అందరినీ ఆకర్షించేవాడు. కానీ ఆ మురళీస్వరానికి ప్రత్యేకమైన బంధం ఉండేది. ఆ బంధం రాధికతో. రాధిక కృష్ణుడి మనసుకు అత్యంత చేరువైన ఆత్మ. రాధాకృష్ణుడు గోపికల మధ్య మురళీస్వరానికి నాట్యం చేస్తూ ఉంటారు. రాధాకృష్ణుల ప్రేమ అనేది భౌతిక ప్రపంచానికి అతీతమైనది. అది ఆత్మల ప్రేమ. వారి కలిసిన ప్రతిసారి ప్రకృతి సైతం పరవశించేది. రాధాకృష్ణుల ప్రేమలో భక్తి. ఒకరోజు రాధాకృష్ణుడిని అడిగింది, కృష్ణ, నీ మురళీస్వరం ఎందుకు నా మనసును ఇంతలా ఆకర్షిస్తుంది? కృష్ణుడు చిరునవ్వుతో చెప్పాడు, రాధా, నా మురళీస్వరం నీ హృదయానికి ప్రతిబింబం. నీ ప్రేమే నా సంగీతం. ఈ మాటలు రాధకు మరింత భక్తి కలిగించాయి. ఆమె తన ప్రేమను కేవలం వ్యక్తిగత సంబంధంగా కాకుండా భగవంతుని పట్ల భక్తిగా మార్చుకుంది. ప్రేమకు ఆధ్యాత్మికత. కృష్ణుడు గోకులాన్ని విడిచి మధుర వెళ్ళినప్పుడు రాధిక హృదయం బాధతో నిండిపోయింది. కానీ ఆమె తన ప్రేమను శోకంగా మార్చకుండా భక్తి రూపంలో మార్చుకుంది. రాధకు అర్థమైంది, కృష్ణుడు కేవలం వ్యక్తిగా కాదు, పరమాత్మ స్వరూపంగా ఉండాలని. ఆ ప్రేమలో త్యాగం, భక్తి, ఆధ్యాత్మికత అంతా కలిసిపోతాయి. రాధాకృష్ణుల ప్రేమ అనేది మనకు భక్తి యొక్క సారాంశాన్ని చెబుతుంది. ప్రేమ అనేది స్వార్థం లేకుండా ఆత్మను ఆత్మతో కలపడం. ఈ కథ మన జీవితాలలో ప్రేమకు, భక్తికి మరియు ఆధ్యాత్మికతకు ఒక మార్గదర్శిగా నిలుస్తుంది. జై రాధే కృష్ణ. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.